శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజౌటమకుటాం వరత్రాసత్రానస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీనాః ఫణితయః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హరి ఓం తత్సత్. విష్ణు సహస్రనామాల్లో 16వ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయోజేత విశ్వయోని పునర్వసు అని. ఇందులో 10 విష్ణునామాలు ఉన్నాయి. భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజః అనఘః విజయః జేత విశ్వయోని పునర్వసు అని. ఇందులో మొదటిది భ్రాజిష్ణు అని. భ్రాజిష్ణు అంటే అత్యంతమైనటువంటి ప్రకాశము కలవాడు, ప్రకాశైక రసత్వాత్ భ్రాజిష్ణు అని. కోటి సూర్య సమప్రభ అని భగవంతుని వర్ణిస్తూ ఉంటాం. కోటి మంది సూర్యులు ఒకే చోట వెలుగుతున్నప్పుడు ఎంత కాంతిగా ఉంటుందో అంత కాంతిని కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనను భ్రాజిష్ణు అంటాం. తన యొక్క కాంతి చేత విశ్వం అంతటినీ కూడా దీపింపచేస్తూ ఉంటాడు. సూర్యుడు చంద్రుడు సమస్త గ్రహమండలాలకి కూడా తన యొక్క కాంతిని అందించి వాటిని కూడా ప్రకాశింపచేసేటువంటి కాంతి స్వరూపుడు కాబట్టి ఆయనను భ్రాజిష్ణవే నమః అనేటువంటి నామంతో కీర్తిస్తాం. ఇక తరువాతి నామం భోజనం. భోజన స్వరూపుడు, అన్నస్వరూపుడు ఆయన. భోజనము అనగానే కేవలం నోటితో ఆహారంగా తీసుకునేటువంటి పదార్థం అని మాత్రమే చెప్పుకోకూడదు. పంచేంద్రియాల యొక్క అనుభవ సారమంతా కూడా భోజనంగానే పరిగణించాలి. కంటితో ఒక అందమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఈ చెవితో మధురమైనటువంటి సంగీతాన్ని విని ఆనందిస్తూ ఉంటాం. అలాగా తినేటప్పుడు ఆయన అన్నరసస్వరూపుడుగా ఉంటాడు. అంచేతనే అన్నం పరబ్రహ్మస్వరూపం అనేటువంటి ఆర్షవాక్యం మనకుంది. మహాత్మా గాంధీ ఒక చోట అంటారు, ఈవెన్ ద గాడ్ ఈజ్ ఆల్సో ఫియర్ టు అపియర్ బిఫోర్ ఎ హంగ్రీ మ్యాన్ ఎక్సెప్ట్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెడ్ అంటారు. ఒక ఆకలి కొన్నవాడి ఎదుట భగవంతుడు కూడా ప్రత్యక్షం అవడానికి భయపడతాడట. అలా ప్రత్యక్షం కావాలి అంటే అన్న రూపంగా మాత్రమే ఆయన ఎదుట ప్రత్యక్షం అవుతాడంటారు. ఆకలి కొన్నవాడికి ఏమిటి కావాలి? అత్యవసరంగా ఆహారమే కావాలి. ఆ భగవంతుడే అన్నస్వరూపుడై ఆ ప్రాణుల యొక్క ఆకలిని తీరుస్తూ ఉంటాడు. అడవి పక్షులకెవ్వడు ఆహారం అందించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిప్రోసే అంటాడు మహానుభావుడు నృసింహ శతకకర్త. అడవిలో పక్షులకి ఆహారంగా ఆయనే పండుగ కాయగా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. వాటి ద్వారా అవి ఆకలిని తీర్చుకుంటూ ఉంటాయి. అంచేత అన్నస్వరూపుడు ఆయన కాబట్టి ఆయనను భోజనాయ నమః అనేటువంటి నామంతో ఆయనని కీర్తిస్తాం. ఇక తరువాతి నామం భోక్త. భోక్త అంటే భోజనం చేసేవాడిని భోక్త అంటాం. కానీ పై నామంలో మనం పంచేంద్రియాల ద్వారా పొందేటువంటి అనుభవ సారమంతా కూడా భోజనమే అని చెప్పినప్పుడు ఆ పంచేంద్రియాల ద్వారా అనుభవాన్ని పొందుతున్నటువంటి వాడు కూడా ఆయనే అన్నమాట. చెవుల ద్వారా ఒక మంచి సంగీతాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. వాస్తవానికి ఆ సంగీతాన్ని ఆస్వాదించేది ఈ శరీరం కాదు. ఇందులో ఉన్నటువంటి ఆ చైతన్యమే ఆ సంగీతం యొక్క ఆనందాన్ని అనుభవింపచేస్తుంది. చనిపోయినటువంటి శరీరం దగ్గర ఒక మంచి సంగీతాన్ని పెట్టినప్పుడు ఆ శరీరం ఆస్వాదించడం లేదు కదా. కాబట్టి అందులో ఆహ్లాదం పొందుతున్నటువంటిది ఏది? ఇందులో ఉన్నటువంటి చైతన్యం మాత్రమే. ఈ తింటున్నది, వింటున్నది, చూస్తున్నది ఇందులో ఉన్నటువంటి చైతన్యం. అంచేత ఆ చైతన్య రూపుడైనటువంటి భగవంతుడు భోక్త. భగవద్గీతలో
స్పష్టంగా చెప్పబడుతుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. నేనే ఈ ప్రాణుల యొక్క దేహాంతర్భాగంలో ఉండి ఆ ప్రాణులు తింటున్నటువంటి 4 విధాలైనటువంటి ఆహారాన్ని నేనే లోపల పచనం చేస్తున్నాను అంటారు. లోపల వైశ్వానరుడుగా అంటే జఠరాగ్ని రూపంలో ఉండి ఆయనే ఈ 4 విధాలైనటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు. భోక్తారం యజ్ఞ తపస అని స్పష్టంగా గీతాకారుడు చెప్పి ఉన్నాడు. యజ్ఞాలలో ఆహుతులుగా వేసేటువంటి పదార్థాలన్నింటినీ కూడా భుజించేటువంటి యజ్ఞనారాయణుడు నేనే అంటారు. అంచేత ఆయనను మనం భోక్త అనేటువంటి నామంతో కీర్తిస్తాం. ఇక తరువాతి నామం సహిష్ణువు అని. సహిష్ణువు అంటే క్షమించే స్వభావము కలవాడు అర్థం. నిజంగా ఆయన క్షమాస్వరూపుడు. అజ్ఞానిన మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థన చేయడం లేదా? తండ్రి, అజ్ఞానం చేత నేను చేసేటువంటి అపరాధాలన్నింటినీ కూడా మన్నించవయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన క్షమాస్వరూపుడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావుల్ దప్పెను మూర్ఛవచ్చి తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వర కామవే వరద సంరక్షించు భద్రాత్మక అని సంపూర్ణ శరణాగతి చేసినంత మాత్రం చేత ఆ గజేంద్రుణ్ణి రక్షించాడు. అంచేత ఆయన సహిష్ణుడు, క్షమాస్వరూపుడు ఆయన. ఇక సహిష్ణువు అంటే వేరొక అర్థం కూడా ఉంది. ఎదిరించ శక్యము కానిటువంటి వాడు అర్థం. ఆయన ముందు ఎంతటి వాడైనా ఓడిపోవలసింది, అంతేగాని ఆయన ఓడిపోవడం అంటూ ఎక్కడా ఉండదు. ఆ కృష్ణావతారంలో చూడండి, ఆ రాక్షస మూకలు చేస్తున్నటువంటి వికృత చేష్టలని ఎన్నింటినైనా సరే ఆయన సహించాడు. ఆయన సహించి వారిని మట్టుపెట్టాడు. చిన్న బాలుడిగా ఉన్నటువంటి తరుణంలోనే ఆ పూతన అనేటువంటి రాక్షసి ఒక అందమైనటువంటి స్త్రీ రూపంలో వచ్చి ఆయనకి పాలిచ్చి చంపేద్దామని ప్రయత్నం చేసింది. కానీ ఆమె యొక్క పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చి చంపేశాడు. అలాగే తృణావర్తుడనేటువంటి రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుడిని సంహరిద్దాం అనుకున్నాడు. శకటాసురుడు బండి రూపంలో వచ్చి సంహరిద్దాం అనుకున్నాడు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారందరినీ కూడా సంహరించాడే తప్ప ఆయన ఓడిపోవడం అనేటువంటిది మనం విన్నామా? అంచేత ఆయన సహిష్ణువు. ఎంతటి వీరుడినైనా సరే ఆయన ఎదుర్కోగలడు, సహించగలడు ఆయన. కాబట్టి ఆయనను మనం సహిష్ణవే నమః అనేటువంటి నామంతో కీర్తిస్తాం. ఇక తరువాతి నామం జగదాదిజః అని. అంటే జగత్తంతటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. ఆయన నుండి ఈ విశ్వం అంతా కూడా వచ్చింది. కాబట్టి ఆయనను మనం జగదాదిజాయ నమః అనేటువంటి నామంతో ఆయనని కీర్తిస్తాం. ఇక తరువాతి నామం అనఘః అని. అఘము అంటే పాపం, అనఘః అంటే ఏ పాపములు అంటనివాడు అర్థం. అపహత పాప్మ ఇది అనఘః అని. పాపరహితుడు. జీవులన్నీ కూడా వాటి వాటి యొక్క కర్మల చేత పాపపుణ్యాలను పొందుతూ ఉంటాయి. కానీ పరమాత్మ ఆ జీవులలో చైతన్య రూపంగానే ఉండి ఆ జీవుని యొక్క కర్మ ఫలితాలకు ఆయన సంబంధం లేనివాడిగా ఉంటాడు. ఉదాహరణగా చెప్పాలంటే, ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపం దగ్గర ఒక ఆయన విష్ణునామాలు రాసుకుంటున్నాడు. ఆయన మరొక ఆయన అదే దీపాన్ని ఆధారంగా చేసుకొని ఎవరినో మోసం చేయడానికి ఒక తప్పుడు ఉత్తరం ఒకటి రాస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరి యొక్క పుణ్యపాపాల కర్మలకు ఆ దీపం సాక్షిగా ఉంటుందే తప్పితే ఆ కర్మల ఫలితాలు ఆ దీపాన్ని అంటవు కదా. అలాగే ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు ఈ జీవులలో ఉండి వాటి వాటి యొక్క కర్మలకు సాక్షీభూతంగా ఉంటాడే తప్ప ఆ కర్మల ఫలితాలకు ఆయనకి ఎట్టి సంబంధము ఉండదు. అంచేత పాపకర్మల యొక్క ఫలితాలు అంటనివాడు కాబట్టి ఆయన అనఘః అంటాం. అలాగే అనఘః అనే శబ్దానికి పాపములను తొలగించువాడు అని కూడా వేరొక అర్థాన్ని చెప్పుకోవచ్చు. పాపకర్మలను చేసినటువంటి మనుష్యులు కూడా చిట్ట చివరికి ఆయనని శరణాగతి చేసి ఆయన్ని ప్రార్థిస్తే ఆ పాపకర్మల ఫలితాలు అంటకుండా
రక్షించగలిగినటువంటి వాడు ఆయన. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటారు భగవద్గీతలో. సమస్త ధర్మాలని విడిచిపెట్టి తనని ఆశ్రయించినటువంటి దీనుల యొక్క పాపాలని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తాను అంటాడు. అంచేత ఆయన అనఘుడు, పాపకర్మల యొక్క ఫలితాలు అంటనిటువంటి వాడు, జీవుల యొక్క పాపములను నశింపచేయువాడు అని కూడా అర్థాలను చెప్పుకోవచ్చు. ఇక తరువాతి నామం విజయ. విజయుడు అంటే సర్వమును జయించువాడు. పైనామంలో చెప్పుకున్నాం అనఘహ అని. పాపరహితుడు, ఏ పాపకర్మల యొక్క ఫలితాలు అంటనటువంటి వాడే నిజమైనటువంటి విజయాన్ని సాధించగలడు. ఎంచేతనంటే పాపకర్మల చేత బాహ్యమైనటువంటి జగత్తుని ఓడించగలమేమో కానీ అంతఃశత్రువులైనటువంటి కామక్రోధాది శత్రువులను జయించలేం. ప్రహ్లాదుడు అంటాడు తండ్రితో, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులారువుల ప్రభున్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వరా అంటాడు. తండ్రి, నువ్వు లోకాలన్నీ కూడా జయించగలిగావు, కానీ అసలైనటువంటి శత్రువుల చేత పట్టుబడిపోయావు. కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మత్సరం అనేటువంటి 6 శత్రువుల చేత నువ్వు కట్టబడిపోయావు. వాళ్ళను నువ్వు నిజంగా జయించగలిగితే నీకు అసలు ఈ లోకంలో శత్రువు అనేవాడే లేడు కదా. అంచేత నువ్వు శత్రువుల చేత పట్టుబడిపోయావు తండ్రి అంటాడు. ఎవడు ఈ అంతఃశత్రువులను జయించగలడో నిజంగా వాడు నిజమైనటువంటి విజయుడు. కామక్రోధాది శత్రువులు ఏవి కూడా ఆయనని అంటవు. కాబట్టి ఆయన విజయ, విజయాయ నమః అని ఆయనను మనం ప్రార్థిస్తాం. ఇక తరువాత నామం జేత. జేత్రే నమః అని. జేత అంటే విజయమే శీలముగా గలవాడు అని అర్థం. ఎవడు శాశ్వతుడో అతడే నిజమైనటువంటి విజేత. చిట్ట చివరికి అన్నీ నశించిపోయినా ఆయన ఒక్కడే శాశ్వతుడై ఉంటాడు. ఏది సత్యమో అది శాశ్వతం. మహాప్రళయకాలంలో ఈ జగత్తంతా కూడా ఆయనలోనే లీనమైపోయి ఆయన ఒక్కడే శాశ్వతుడై సత్యమై నిలిచి ఉంటాడు. అంచేత ఆయన జేత అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం. ఇక తరువాత నామం విశ్వయోని అని. విశ్వయోనయే నమః అని. ఈ నామం విష్ణు సహస్రంలో 117వ నామంగా కూడా వచ్చింది. ఈ విశ్వం అంతటికీ కూడా ఆయనే కారణమైనటువంటి వాడు కాబట్టి విశ్వయోని అనేటువంటి అర్థాన్ని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ విశ్వయోని అనే శబ్దానికి ఈ విశ్వమే కారణంగా కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పుకోవాలి. ఆయన కారణరహితుడు. ఏ కారణం చేత కూడా ఆయన పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి వాడు. కానీ ఈ విశ్వమే ఒక కారణంగా ఆయన మళ్ళీ అవతారాన్ని తీసుకుంటాడు. ఎప్పుడైతే లోకంలో అధర్మం ప్రజ్వరిల్లిందో ఆ అధర్మాన్ని రూపుమాపి ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ తిరిగి ఆయన అవతారాన్ని తీసుకుంటాడు. అంచేత విశ్వమే ఆయనకు కారణంగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన విశ్వయోని అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం. ఇక ఈ శ్లోకంలో చిట్ట చివరి నామం పునర్వసు అంటే. పునః అంటే మాటి మాటికి, వసు నివసించువాడు అర్థం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అంటారు. ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు బాల్యాన్ని, యవ్వనాన్ని, వార్ధక్యాన్ని ఎలా పొందుతున్నాడో అలాగే తిరిగి మళ్ళీ వేరొక దేహాన్ని పొందడం కూడా అలాంటిది. మనుష్యులు చిరిగిన వస్త్రాన్ని వదిలిపెట్టి వేరొక వస్త్రాన్ని కట్టుకునేటువంటి విధంగా ఈ జీవుడు కూడా జీర్ణించినటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరంలోకి మళ్ళీ ప్రవేశిస్తూనే ఉంటాడు. అందుకు ఆయన పునర్వసు అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం. పునర్వసు అంటే వేరొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. వసువు అంటే సంపద అని వేరొక అర్థం ఉంది. పునర్వసు అంటే తిరిగి మళ్ళీ సంపదగా పరిణమించువాడు అర్థం. ఎంచేతనంటే ఈ భూమి, ఈ నీరు, ఈ గాలి ఇదంతా కూడా జీవులకు లభిస్తున్నటువంటి సంపదలే కదా. ఇవి లేకుండా ప్రాణులు బ్రతకలేవు. మరి అనాది నుండి
ఈ జీవులన్నీ ఈ గాలి నీరు ఎంత తీసుకుంటున్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ అవి లభ్యమవుతూనే ఉన్నాయి. అవి అయిపోవడం అంటూ ఉండదు. ఈ ప్రాణులన్నీ కూడా ఈ సంపదని ఎప్పటి నుండో అనుభవిస్తున్నాయి. అయినప్పటికీ కూడా అవి తరిగిపోవడం లేదు. ఆ తరగని సంపదగా ఆయన ఉంటాడు కాబట్టి ఆయనను మనం పునర్వసు, పునర్వసవే నమః అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయోజేత విశ్వయోని పునర్వసు అనేటువంటి 16వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. 17వ శ్లోకాన్ని మళ్ళీ ప్రారంభం చేద్దాం. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. స్వస్తి.